అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఎంత ఖర్చయిందో తెలుసా? ఇప్పటివరకు దీనికి సంబంధించినటువంటి లెక్కలు ఏవి బయటికి రాలేదు. ఇప్పుడు వివాదాల నేపథ్యంలో ట్రస్ట్ కొన్ని వివరాలను వెల్లడించింది. వాస్తవానికి అయోధ్య రామాలయ నిర్మాణానికి ఎల్&టీ సంస్థ ఉచితంగా నిర్మిస్తామని ముందుకొచ్చినట్టుగా ప్రకటనలొచ్చినాయి. కానీ నిర్మాణానికి అయిన ఖర్చు ఇప్పుడు ట్రస్ట్ చెప్పినటువంటి అమౌంట్ చూస్తే గనక 2,370 కోట్ల ఆలయ నిర్మాణానికి ఖర్చు పెట్టినట్టుగా చెప్తున్నారు. ఇంకోటి 2020లో నిధి సమర్పణ అభియాన్ అని చెప్పని విరాళాలు సేకరిస్తూ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరిగినాయి. అనేక మంది విరాళాలు ఇచ్చారు. ఆ విరాళాల ద్వారా వచ్చినటువంటి మొత్తం అమౌంట్ చూస్తే 3,264 కోట్ల రూపాయలు వసూలైనాయి. అందులో 2,370 కోట్ల రూపాయలు నిర్మాణానికి ఖర్చు పెట్టినట్టుగా రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ అనౌన్స్ చేసింది. విరాళాల నుంచి వచ్చినటువంటి నిర్వహణ కోసం చేసినటువంటి ఖర్చులు చూస్తే కనుక విరాళాల నుంచి వచ్చిన అమౌంట్‌లో 391 కోట్ల రూపాయలు కూడా ఖర్చయింది. ఇక మిగతా అమౌంట్ అంతా కూడా బ్యాంక్ అకౌంట్‌లో ఉంది. కావాలంటే ఎవరికైనా డౌట్ ఉంటే తనిఖీ చేసుకోవచ్చు అని చెప్పని అంటున్నారు. ఇందులో కూడా చిక్కుముడులు కొన్ని ఉన్నాయి. నిర్వహణకి ఖర్చులు అదనంగా చూపిస్తున్నారు. నిర్మాణానికి ఖర్చులు విడిగా చూపిస్తున్నారు. ఎల్&టీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ మేము రామాలయం ఉచితంగా నిర్మిస్తామంటూ ముందుకొచ్చిన సందర్భాలున్నాయి. సో, అక్కడ వాళ్ళు చేసిన నిర్మాణం ఏంటి, వీళ్ళు దేనికి ఖర్చు పెట్టారనే దాని మీద కూడా ఖచ్చితంగా ఇది పబ్లిక్ డాక్యుమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ విరాళాలు దుర్వినియోగం అవుతున్నటువంటి వివాదాల నేపథ్యంలో రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ మరిన్ని ప్రశ్నలను ఎదుర్కొనేటువంటి అవకాశాలైతే కనిపిస్తున్నాయి.